భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400 ఓకే సో ఇవాళ కూడా మేము హాజరైపోయాము. ఒంటిగంట టంగుమని కొట్టగానే చాలా మంది పిల్లలు మేము ఇప్పుడే భోంచేస్తాం అమ్మా, సుమాంటి వచ్చిన తర్వాత మేము చూస్తూ తింటాము అని కూర్చునేటువంటి ఆ చిన్నారులందరికీ స్వాగతం. అలాగే వాళ్ళ తల్లులకి, అలాగే ఫుడ్ పెట్టకుండా కూర్చోబెట్టినటువంటి పాపం వాళ్ళ హస్బెండ్స్ కి అందరికీ వెల్కమ్. ఇవాళ వచ్చింది ఎవరెవరు? నా పేరు సరిత, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే సరిత, వెల్కమ్. హాయ్ సుమా, నేను మృదుల, మల్కాజ్గిరి నుంచి వస్తున్నాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తాను. ఓకే మృదుల. హాయ్ సుమా, నా పేరు పద్మ, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి. ఓకే పద్మ. ఐఎమ్ శాలిని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఆల్ బీటెక్ లేనా? అవునా? ఓకే, నేను బీటెక్ చేయలేదు కానీ నాకు సాధారణంగానే కొంచెం టెక్ ఉంది. కొంచెం టెక్ ఎక్కువేమని. నేను శ్రావ్య, హిమాయత్ నగర్ నుంచి వచ్చాను. నువ్వు బీటెక్ చేస్తున్నావు? ఏంటి బాబు, నాకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. యు ఆర్ వెరీ స్మార్ట్ సుమా. థ్యాంక్ యూ. హాయ్ సుమా. హాయ్, నా పేరు స్వాతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సేమ్ బీటెక్ కాలేజ్. వీఆర్ ఫ్రమ్ జేబీఐటి. ఓకే సో ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కలిసి చేయబోయే హంగామా ఏమిటో చూద్దామా? ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళలో మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జర జరా ఇది క్యాండీ అండ్ శాండీ వాళ్ళ సిస్టర్ యాండీ. వీళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది. ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు మన ప్రోగ్రామ్ కి వస్తూనే ఉంటారు. ఎంతమంది ఉన్నారో ఏమిటో నాకు తెలియదు. ఇంకా రెడీ, 1 2 3 గో. ఏంటమ్మా నిన్న అలా విసిరేసారా? చెప్తా ఉండు. మీ సిస్టర్స్ ఇద్దరికి చెప్పి వీళ్ళని బాగా కొట్టిద్దాం. ఓకే, నువ్వు ఫీల్ అవ్వద్దమ్మా, నువ్వు వెళ్ళు. ఓకే సో ఫస్ట్ అవుట్ అయిపోయావు. నీకు 10 పాయింట్స్ వచ్చాయి. ఓకే రెడీ, స్టార్ట్. కానీ మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇట్లా తయారయ్యేసి వెళ్ళరు కదా? వెళ్ళము, అందరు పడిపోతారు. ఆల్రెడీ పడేసి ఉంటావు నువ్వు చాలా మందిని. శాలిని, ఎంతమంది పడ్డారు శాలిని? పడలేదు నిజంగా? క్లియర్లీ ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు చెప్పడం అవసరమా? ఓకే ఓకే, నీకు 12 పాయింట్లు శాలిని. థ్యాంక్ యూ. జోక్ చెప్తాను. ఓకే. ఒక అతను అర్ధరాత్రి రోడ్ మీద నడుస్తున్నాడు. ఎందుకు అలా నడుస్తున్నావు, అసలు దీనికి ఇన్ని సంజాయిషి ఏంటి అంటే, నా భార్యకు సంజాయిషి ఇచ్చుకోలేక నేను ఇక్కడ తిరుగుతున్నాను అని చెప్పాడు. పాపం, అలా మనకి ఎంతమంది కనిపిస్తారో. ఓకే థ్యాంక్ యూ. ఓకే సో నలుగురు మిగిలారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి 14 పాయింట్లు. లెట్స్ సీ హూ ఇస్ ఇట్. స్టార్ట్. స్వాతి కూడా అవుట్ అయిపోయింది. స్వాతికి 14 పాయింట్లు. ఈ యాండీకి మనందరికి లేని ఒక ఎక్స్ట్రా ఐటమ్ ఉంది.
తోక. ఓకే, రెడీ? 1 2 3. తోక పట్టుకోద్దు. ఓకే, సో సరితకి 16 పాయింట్లు. ఏ నీకు ఒక్కటే వైర్ ఉంది, నాకు చాలా వైర్లు ఉన్నాయి చూడు. అంటే చాలా వేసుకుంటా బాగుంది. యా, చెప్పు, ఏమైనా జోక్ చెప్తావా? పొడుపు కదా. ఓకే, నేను ఒక 9 మ్యాథ్స్ ట్రిక్స్ పెడతాను, దాన్ని మీరు 10 చేసి చూపెట్టాను. విరగొట్టదు, దాన్ని అటు ఇటు చేయొచ్చు. 9 మ్యాథ్స్ 6 ని నేను 10 చేయాలా? చెప్పండి. విరగొట్టద్దు. విరగొట్టదు, అటు ఇటు చేసుకో. అటు ఇటు చేసుకోవచ్చా? సరే, ఇక్కడ వరకు 9 లెక్కటి మళ్ళీ అలా దాన్ని చేయొద్దు, తీసుకొచ్చి అలా ఇక్కడ చేయొద్దు. పెడతాను. 10. ఓ, అర్థమైంది నాకు. చెప్పనా? ఈ మ్యాథ్స్ 6 తోనే 1 అని రాస్తావు, ఇంకో మ్యాథ్స్ 6 తో 0 అని రాసేస్తావు. రాదు అలా. కరెక్ట్, వాళ్ళు చప్పట్లు కొట్టేశారు నాకు. రాదు అలా. సరే, ఏంటో చెప్పి. 10 అని రాయాలి వాటి. 10 అని రాయాలా? మరి నేను చెప్పింది ఏంటి? మీరు ఏమన్నారు? 1 అని పెట్టి ఇలా 0 10 అని రాయాలంటున్నాను. అలా రాయొద్దు. ఓ, సో మీకు ఇలా రాస్తే చదవడం రాదా? నేను చెప్పిందే కరెక్ట్ కాదు, నేను చెప్పిందే కరెక్ట్. ఓకే, తర్వాత డిసైడ్ చేద్దాం. ప్రస్తుతానికి నీకు 16. ఓకే, ఇప్పుడు మీరిద్దరు ఆడబోతున్నారు. ఎవరికి 20 పాయింట్స్ వస్తాయో చూద్దాం. స్టార్ట్. పద్మ, నీకు 18 పాయింట్లు. థ్యాంక్ యూ. మృదులాకి 20 పాయింట్స్. సో అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. ఓకే, తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైలీలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. హిందీలో ముందుగా ఒక సాంగ్. బాగా డాన్స్, డాన్స్ డాన్స్, బాగా డాన్స్.
మనవడా నేను దంచితే నీ గుండె దడదడ దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడ 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 దడ. సో బీటెక్ స్టూడెంట్ స్టడీస్ లో మాత్రమే కాదు డాన్స్ లో కూడా వాళ్ళ టెక్ ఏమిటో చూపించారు. బాగుంది. బజార్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఈ పాట ఏ సినిమాలోది అంటే ఈ రీమిక్స్ సాంగ్? శ్రావ్య రైట్. ఓకే, ఒరిజినల్ ఏమో మంగమ్మ గారి మనవడు, ఇప్పుడేమో రీమిక్స్ రైట్ నుంచి 6. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. రావయ్యా కూర్చో. కాఫీ తాగుతావా? అక్కర్లేదు. పోనీ టీ అర్థం ఏంటి? విషయం చెప్పండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ప్రసాద్, పాప మన కృష్ణమైన సంగతి నీకు తెలుసు కదా. తను ఇక్కడ వైజాగ్లోను వాళ్ళ ఆయన హైదరాబాద్లోను చాలా కష్టపడుతున్నారయ్యా. అతనిది సేమ్ బ్యాంకు. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి నువ్వు ఒప్పుకొని హైదరాబాద్ వెళ్తే అతను ఇక్కడికి వస్తాడు. ఇద్దరు చిలకా గోరింకెల్లా చక్కగా బ్యాంక్ లో పని మానేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది కాదు ప్రసాద్. ఏ అతను ఇక్కడికి రప్పించే బదులు ఈవిడ హైదరాబాద్ పంపించచ్చుగా, దరిద్రం వదిలిపోద్ది. వైజాగ్ లో తనకు సొంత ఇల్లుంది, వదిలి వెళ్ళడం కష్టం కదా. హైదరాబాద్ లో నాకు అద్దెలు దొరకడం అంతకంటే కష్టం కదా. నీకేమన్నా పిల్ల పెట్టాకలా వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? అదే ప్రాబ్లం. ఇక్కడ పుట్టి పెరిగి ఇంత ఇమేజ్ ఉండి ఇంత సర్కిల్ ఉంటేనే ఎవడ పిల్లనే ఉండలేదు. ఇక హైదరాబాద్ లో ఎవడేస్తాడు? మరి సమస్యకు పరిష్కారం ఏంటి ప్రసాద్? సింపుల్, వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి ఇక్కడే ఎవడో ఒకటి చేసుకోమని అంతే. మీరు విన్న ఈ సంభాషణ నుంచి ఇద్దరు పేర్లు చెప్పండి. శ్రావ్య, వెంకటేష్ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. ఓకే, అండ్ హేమ కూడా ఉన్నారు. మీకు 6. ఓకే, ఇప్పుడు ఇంకో పాట. ఈ సమ్మర్ లో డాన్స్ చేసేసారు వీళ్ళిద్దరు. శాలిని అండ్ మృదులాకి చప్పట్లు. ఈ పాట ఏ సినిమాలోది? పద్మ. ఆట. ఆట. పాట. డాన్సు. కరెక్ట్. 6. అలా ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. స్కోర్ ఏమిటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా. ఓకే, ఫస్ట్ నంబర్ 5.
అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు. మీ కాలేజ్ లో ర్యాగింగ్ ఉంటుందా? ఉండేది. ఇప్పుడు తీసేసారా పూర్తిగా? మేము చేసే వరకు ఉంది, మా జూనియర్స్ కి లేదు. అవునా, ఎందుకు తీసేశారు? యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అని పెట్టారు కాలేజ్ లో. ఓకే, అది మళ్ళీ సీనియర్స్ మేనేజ్ చేస్తున్నారా? యా, మీ పీపుల్ మాలోనే ఉన్నాం. మేము చేసాము, బట్ మా జూనియర్స్ మేము చేయలేదు. ఓకే, ఎందుకంటే అది ర్యాగింగ్ కొంచెం శృతి మించుతుందా? యా, ర్యాగింగ్ అనేది కొంచెం నవ్వించేలాగా ఉండాలి, ఆట పట్టించేలాగా ఉండాలి, కానీ హింసించేలాగా ఉండకూడదు. ఫస్ట్ క్వశ్చన్, మేక, ఆవు, గేదె, ఒంటెలలో హిందూ శాస్త్రాల ప్రకారం పూజార్హమైన పశువు ఏది? ఆవు. కరెక్ట్, తీసుకో. పద్మ 3, శ్రావ్య 1, సరిత 1, మృదుల 1. ఆవుకి ఎప్పుడైనా దండం పెట్టుకున్నావా నువ్వు? ఎటువైపు చూసి దండం పెట్టుకున్నావు ఆవుకి? తూర్పు వైపు. అది కాదు, అంటే ఆవు ముందు, ఆవు నీ ముందు ఉంది కదా, నువ్వు ఆవుకి ఎక్కడున్నావు, ఏం చూస్తున్నావు ఆవుని? ముఖం చేసే ముక్తారు. చాలా తప్పు. ఆవు కంటే భాగంలోనే చూసి దండం పెట్టుకోవాలి, ఫేస్ భాగంలో కాదంట. ఎవరో శాపం ఇస్తారు, సో బ్యాక్ నుంచి. ఎవరో శాపం, ఎవరు ఆవే పొడుస్తుంది వచ్చి నిన్ను. లేదు, యాక్చువల్లీ పురాణాల ప్రకారం అది ఉంది. సో తోక భాగంలోనే చూసి దండం పెట్టుకోవాలంట. ఓకే, సెకండ్ క్వశ్చన్, మేక, ఆవు, గేదె, ఒంటెలలో అతి తక్కువ కాలం చూలు మోసే జంతువు ఏది? అంటే ప్రెగ్నెన్సీ టైం. ఒంటె కాదు, మేక. నువ్వు మేకల మందలు చూసావు కానీ ఒంటెల మందలు చూసావా? దీనికి చాలా షార్ట్ డ్యూరేషన్ కాబట్టి కంటూనే ఉంటుంది. ఓకే, నంబర్ 3, జోధా అక్బర్ సినిమాలో అక్బర్ ఎవరిని వివాహం చేసుకున్నాడు? జోధాన్ చేసుకుంటాడు. ఓకే, రాణి జోధాబాయి. ఓకే, తీసుకో. పద్మ 1, మృదుల 2, శాలిని 1, స్వాతి 1, సరిత 1. షాజహాన్ తల్లి జోధాబాయి ఏ రాజ్య కుమార్తె? మొఘల రాజ్యమే. ఓకే, ఆప్షన్స్ తీసుకోకుండా రాంగ్ ఆన్సర్ చెప్పారు మీరు. ఆవిడ మార్వార్ అనే రాజ్యానికి, ఆ రాజ్యం అన్నమాట ఆవిడ. ఓకే, జోధాబాయి అసలు పేరు జగత్ గోసాయన్, ఆవిడ ఐశ్వర్య. నంబర్ 2, బెజవాడ సినిమాలో హీరో ఎవరు? నాగ చైతన్య. కరెక్ట్, తీసుకో. 6. శ్రావ్య 3, మృదుల 1, శాలిని 1, స్వాతి 1. పత్రికా స్వేచ్ఛలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది? ఆప్షన్స్: ఏ ఫిన్లాండ్, బి చైనా. చైనా. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే శ్రావ్య బాధపడేది, అందుకే నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావు కదా. ఫిన్లాండ్ కరెక్ట్ ఆన్సర్. హ్యాపీయా శ్రావ్య? నెంబర్ 6. అందాల రాక్షసివి గుండెల్లో గుచ్చావే, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. రాజన్న కొలువుండే పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్: ఏ కరీంనగర్, బి నల్గొండ. కరీంనగర్. కరెక్ట్ ఆన్సర్. రాజన్న అంటే శివుడు, వేములవాడ. అందరూ అడ్డు నించుంటున్నారు, ఎవరి దగ్గర పాయింట్స్ తీసుకోను. శ్రావ్య 1, పద్మ 2. క్షేత్రం సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రియమణి. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. శాలిని 1, సరిత 1, పద్మ 1, శ్రావ్య 2,
స్వాతి 1. Number 1. రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హాయ్ రబ్బా తాబా తాబా హే తాబా తాబా. రోబో సినిమాలో రోబో పాత్ర పేరు ఏమిటి? చిట్టి. యా, చిట్టి రోబో. తీసుకో 6. పద్మ 2. శ్రావ్య 1. మృదుల అక్క 2. శాలిని అక్క 1. కంప్యూటర్ పరిభాషలో నిబుల్ అంటే తెలీదు. ఆప్షన్స్. ఏ బిట్ లో సగం, బి బైట్ లో సగం. బిట్. బిట్. ఓకే, మీరేమనుకుంటున్నారు పద్మ? బైట్. శ్రావ్య? It's 4 bits actually, so half byte. ఓకే, మేడంకి బాగానే ఉంది పరిజ్ఞానం. నాకు బిట్టు తెలియదు, బయట తెలుసు. స్వాతి బిట్టా బయట? Byte. శాలిని? Half byte. మృదుల? Half byte. బయట. యా, బయట లో సగం. నిబుల్ అంటే బయట లో సగం, బిట్టులో కాదు. కర్తయ్య. Number 4. చెకోరియో 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 చెకోరి చంద్రున్నే చూడతే నారండి చేతారి. ఆశయేదో నన్ను చేరి సాధారణంగా తెలుగు సినిమాలు ఏ రోజున రిలీజ్ అవుతాయి? Friday. యా, ఒక్కోసారి ఎప్పుడైనా గురువారం రిలీజ్ అవుతాయి, మరి రేర్ గా బుధవారం రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ సాధారణంగా మాత్రం ఫ్రైడేస్. తీసుకో. మృదుల 2. శాలిని 1. శ్రావ్య 1. పద్మ 1. సరిత 1. రోజు, నెల, సంవత్సరములను రాసినప్పుడు వరుస అంకెలు మొదటిసారి ఎప్పుడొచ్చాయి? 1వ తారీఖు, 2వ నెల, 3వ సంవత్సరం. ఓకే, రైట్ ఆన్సర్. తీసుకో. మృదుల 1. శాలిని 1. పద్మ 2. సరిత 1. శ్రావ్య 1. సో అలా ఈ రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏమిటో చూద్దాము. ఓకే, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక మంచి గ్రూప్ డాన్స్ చూద్దాం. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile. Are you ready? खोल तेरी खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతా ది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతా ది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ let's live like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. Bujji life di manalni nammukunnadi danni muddu chesi hattu daatuda. Yahoo yahoo, I bolu yahoo yahoo. Come on everybody, bolu yahoo yahoo. Yahoo yahoo, bolu yahoo yahoo. Come on everybody, bolu yahoo yahoo. Yahoo yahoo, I bolu yahoo yahoo. Come on everybody, bolu yahoo yahoo. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైల్లో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇవాళ బోలో చిత్రంలో ఇద్దరిద్దరు రాబోతున్నారు. మీరు ఒక్కళ్ళ పేరు చెప్పినా మీకు ఇచ్చేస్తాం. ఫస్ట్ చిత్రం శ్రావ్య. నాగార్జున. ఓకే, నాగార్జున గారి కళ్ళ జోడు, ఆయన మీసం కట్టు చూసి చెప్పేసింది శ్రావ్య. ఇది కరెక్టా కాదా చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ నాగార్జున. 6 పాయింట్లు శ్రావ్యకి. నెక్స్ట్ చిత్రం
సరిత. శృతి హాసన్. సరే చూద్దాం. సరిత -6. తర్వాత చిత్రం. శాలిని. ప్రభాస్. ఓకే చూద్దాము. ఎస్ ప్రభాసే. శాలిని 6. నీకు ఇష్టమైన హీరోనా? అందుకే ప్రభాస్. ఓకే నెక్స్ట్ చిత్రం. శాలిని. కాజల్. ప్రభాస్ అండ్ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో చెప్పు. మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్. ఓకే చూద్దాం. ఎస్ ఇట్ ఇస్ కాజల్. 6 పాయింట్లు శాలిని. తర్వాత చిత్రం. పద్మ. నితిన్. సరే చూద్దాం. నితిన్ రైట్ ఆన్సర్. పద్మ 6 పాయింట్లు. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో అందరికీ తెలుసు. సో బజార్ మీద చేతులు రెడీగా పెట్టుకోండి. నేనేం చెప్పట్లేదు. నెక్స్ట్ చిత్రం. హలో శాలిని. నిత్య మేనన్. ఓకే సో ఇష్క్ సినిమా తర్వాత హిట్ కాంబినేషన్ గా మారిన నితిన్ నిత్య మేనన్. చూద్దాం. ఎస్ ఇట్ ఇస్ నిత్య మేనన్. 6 పాయింట్లు శాలిని. బోలో చిత్రం బోలో రౌండ్ అయిన తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీరు కూడా స్టార్ మైలీలో పార్టిసిపేట్ చేయాలి అంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైలీలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే గేమ్ లో ఫస్ట్ మీరు అరటిపండు తినాలి. తర్వాత ఈ బంతిని ఆ నెట్లో పడేసేయాలి. మంచినీళ్లు తాగాలి. ఈ 5 రూపీ కాయిన్ ఈ 2 గీతల మధ్యలోనే ఉంచి అప్పుడు ఈ మిగిలిన 1 రూపీ 2 రూపీ కాయిన్స్ ని కొట్టాలి. దీంతో క్యారమ్స్ ఆడినట్టు. అప్పుడు ఈ కాయిన్ ఈ గీత దాటి వెళ్ళిపోవాలి. అలా అయితేనే మీకు 6. అయ్యో ఇది ఒకసారి మీరు కొట్టి ఇది వెళ్ళలేదనుకోండి, దీన్ని వదిలేసి వెళ్ళి ఒక యారో పెట్టేసుకోవాలి. ఒకసారికి ఒక స్ట్రైకర్ మాత్రమే. ఆహా స్ట్రైకర్ నర్. ఇప్పుడు దీన్ని ఈ బాణాన్ని తీసుకొచ్చి ఇందులో గుచ్చండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి
అది అలా వెళ్ళాలి. అది వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు మాత్రం ఇది గుచ్చుతూనే ఉండాలి. ఇవన్నీ గుచ్చడం అయిపోతే మళ్ళీ అక్కడ కొట్టేసి వచ్చి ఒక్కొక్కటి పీకి ఇందులో పెట్టండి. ఇదన్నమాట ఆట. 1 2 3 గో. Some competitions. Chepa conga midake. Jinka puli midake. Morning jeans midake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-time I don't care. ఒక్క కాయిన్ మాత్రమే గీత దాటింది. స్ట్రైకర్ మాత్రం నాలాగే చాలా సార్లు దాటింది. నేను ఆడినట్టే. ఇది 3 4 7 42 పాయింట్లు. అండ్ నువ్వు గెలుచుకుంటున్నావు హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. Some competitions. Chepa conga midake. Jinka puli midake. Morning jeans midake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-time I don't care. Stop it! 3 కాయిన్లు 1 2 3 4 5 6 బాణాలు 72 పాయింట్స్ వచ్చాయి. అండ్ యూ విన్ హండీ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. Some competitions. Chepa conga midake. Jinka puli midake. Morning jeans midake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-time I don't care. ఒకటి 2 3 4 ఇది 5 72 పాయింట్స్. రోటీ మేకర్ వచ్చింది. ఓకే మృదుల, నువ్వు స్వాతిలాగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ అస్త్రాలని కరెక్ట్ గా పెట్టు. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Cheating, fighting, meaty,
ఇది లెక్కలోకి రాదు, కాయిన్స్ ఒక 2 లెక్కలోకి వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 54 పాయింట్స్. యా మృదులాకి డిన్నర్ సెట్. శ్రావ్య స్కోర్ హైయెస్ట్ 96. అది దాటడానికి నువ్వు ట్రై చేయి. నేను స్వాతికి శ్రావ్యకి జస్ట్ 1 పాయింట్ మాత్రమే తేడా. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care రెండు 3 4 5 6 7 8 9 10 60 పాయింట్. అండ్ వాటర్ ప్యూరిఫైయర్. ఓకే పద్మ హైయెస్ట్ ఇంకా శ్రావ్యానే 96 పాయింట్స్. నీ టార్గెట్ 13 ఆర్లు. అలా అయినట్టయితే ఇవాళ నువ్వు విన్నరు, లేకపోతే శ్రావ్య. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care వామ్మో నీకుండే టెన్షన్ కి నేను ఎక్కడైనా అక్కడ తిరిగి ఆ బాణంతో నన్ను పొడి చేసి ఉండేదాన్ని. ఒకటే కాయిన్ ఇటు 6 60. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. యా తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళలో మీరందరూ చాలా బాగా ఆడారు. అయితే మన స్టార్ యువతి శ్రావ్య